ఓం నమో వెంకటేశాయ. మనం లాస్ట్ వీడియోలో తిరుమల ఏడుకొండల పేర్ల గురించి, స్వామివారి మహిమల గురించి తెలుసుకున్నాం కదా. అయితే తిరుమల యాత్ర అంటే కేవలం దేవుడికి దండం పెట్టుకుని రావడం మాత్రమే కాదు, అది ఒక మర్చిపోలేని అనుభూతి. ముఖ్యంగా తిరుమలలో మనకి 3 విషయాలు చాలా గొప్ప అనుభవాలను ఇస్తాయి. 1, మన ఓపికను పెంచే మెట్లదారి. 2, అమృతం లాంటి లడ్డూ ప్రసాదం. 3, కడుపు నింపే నిత్య అన్నదానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా అలిపిరి మెట్లు దారి గురించి చెప్పుకుందాం. తిరుమల కొండను బస్సులోను కారులోను ఎక్కడం వేరు, కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళడం వేరు. అలిపిరి మెట్లు దారిలో వేల మెట్లు ఉంటాయి. ఎక్కేటప్పుడు కాళ్ళు లాగుతాయి, ఆయాసం వస్తుంది, కానీ ఆ కష్టాన్ని కూడా మైమరిపించే శక్తి ఆ గోవిందనామానికి ఉంది. మీరు అలిపిరి దగ్గర మొదటి మెట్టు ఎక్కగానే ఆ గాలిలో ఒక తెలియని మార్పు కనిపిస్తుంది. పక్కన వెళ్లే మనిషి ఎవరో తెలియకపోయినా గోవింద అంటే గోవిందాన్ని బదులిచ్చే ఆప్యాయత ఒక్క తిరుమలలో మాత్రమే దొరుకుతుంది. ధనవంతులైన సామాన్యులైన ఈ మెట్ల దారిలో అందరూ ఒకటే. ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూరం వెలిగించి వెళ్తుంటే మనలోని అహంకారం తగ్గి స్వామివారి మీద భక్తి పెరుగుతుంది. నీ దగ్గరికి రావడానికి ఎంత కష్టమైనా పడతాను స్వామి అని భక్తులు చెప్పే ఒక గొప్ప ప్రయత్నమే ఈ నడకదారి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, పేద లేదు, ధనిత లేదు, అందరూ ఆ గోవిందుని భక్తులే. గర్భగుడిలో ఆ వెంకటేశ్వర స్వామిని ఒక క్షణం చూస్తే చాలు, గంటల తరబడి క్యూ లైన్ లో పడ్డ కష్టమంతా మంచులా కరిగిపోతుంది. ఆ దివ్య మంగళ స్వరూపం, ఆ నామాలు, ఆ శంకు చక్రాలు, నిజంగా అది రాతి విగ్రహం కాదు, కోట్లాది మంది నమ్మకం. విద్యుత్ దీపాలు ఆరిపోయినా సరే స్వయం ప్రకాశంతో వెలిగిపోయి దివ్య తేజస్సు ఆ స్వామివారి సొంతం. శేషాచలం అడవులు, ప్రపంచంలోనే అరుదైన ఎర్రచంద్రవనాలు, ఆకాశగంగా, పాప వినస తీర్థాలు, ఇవన్నీ స్వామివారి కోసం ప్రకృతి స్వయంగా అలంకరించిన ఆభరణాలు. తిరుమల కొండ మీద ఆకలి అనే మాటకు అర్థం లేదు. నిత్యం లక్షలాది మందికి కడుపు నిండా అన్నం పెట్టే ఆ అన్నపూర్ణేశ్వరి కొలువై ఉన్న క్షేత్రం ఇది. ఇక తిరుపతి లడ్డు, ప్రపంచంలో ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా తిరుపతి లడ్డు రుచి దేనికి రాదు. అది కేవలం శనగపిండి, నెయ్యి, యాలకులతో చేసింది మాత్రమే కాదు, అందులో భక్తుల విశ్వాసం, స్వామివారి ఆశీర్వాదం కలిసి ఉంటాయి. ఆ లడ్డుని చేతిలోకి తీసుకోగానే వచ్చే ఆ సువాసన మనసుని పులకరింపజేస్తుంది. ఆ లడ్డుని నోట్లో వేసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీవారిని తాకినంత ఆనందం కలుగుతుంది. కష్టాలు వస్తే వెంకన్న ఉన్నారులే అనే భరోసా ఇచ్చే కొండ ఆ తిరుపతి కొండ. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్న స్వామివారిని మళ్ళీ వెళ్ళాలి, ఆ స్వామి ఒడిలో సేద తీరాలి అనిపిస్తూనే ఉంటుంది. అమ్మ ప్రేమ, వెంకటేశ్వర స్వామి నామం, ఈ 2 మనకి ఎప్పటికీ విసుగు పుట్టించని అద్భుతాలు. అందుకే అంటారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని. చూసారు కదా, మెట్ల దారి మనకు ఓర్పును నేర్పిస్తుంది, లడ్డూ ప్రసాదం మనకు ఆనందాన్ని ఇస్తుంది, అన్నదానం మనకు తృప్తిని మిగులుస్తుంది. ఇదే మన తిరుమల గొప్పతనం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే గోవిందని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.